ప్రతిధ్వనికి స్వాగతం. నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదు, నన్ను కాదన్న వాళ్ళు నాశనమైపోవాలి. సాధారణంగా ఇలాంటి ధోరణుల్ని ఏమంటారు? ఉన్మాదం అంటారు. వైసీపీ పాలనను అసహించుకొని ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీని పాతరేసినా ఇంకా వారికి బుద్ధి రాలేదు. రాష్ట్రానికి జగన్ గ్రహణం వీడలేదు. తమను ఓడించిన ప్రజలు బాగుపడకూడదనే శాడిజమనాలా, ఓర్వలేనితనమనాలా? ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు వైసీపీ చేస్తున్న చీకటి ప్రయత్నాలు బయటపడ్డాయి. అమరావతి సహా రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఏడాది కాలంగా మాజీ సీఎం జగన్ యాత్రలు, మాటలు, చేతలు చెబుతున్నది ఏంటి? హింసనే ప్రేరేపించటం, శాంతి భద్రతల సమస్యలు సృష్టించటం, ఇవన్నీ దేనికి సంకేతం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు కందుల రమేష్ గారు, సీనియర్ సంపాదకులు, రవిశంకర్ రెడ్డి గారు, ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి. రైట్, ముందుగా రమేష్ గారు మీతో మొదలు పెడదాం. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి వైసీపీ అధ్యక్షుడు జగన్ కుట్ర పన్నుతున్నారు. ఓ మాజీ సీఎం ఇలా చేయటం దారుణమన్నది ప్రభుత్వం ఆవేదన. అసలు ఈ వివాదం నేపథ్యం ఏంటి? ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ వారు కొన్ని బాండ్లు రిలీజ్ చేయాలనుకున్నారు. తద్వారా 9,000 కోట్ల రూపాయలు వాళ్ళు మొబలైజ్ చేయాలనుకున్నారు మార్కెట్ నుంచి. ఇది అన్ని ప్రభుత్వాలు చేసేదే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చేస్తోంది. సో మార్కెట్ నుంచి భారీ ఎత్తున లోన్లు తీసుకుంటున్నారు, ఇన్నిన్ని అప్పులు తీసుకోవటం అవసరమా అనేటువంటి చర్చ వేరేది. కానీ ఈ విధంగా రకరకాల కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకోవడం, రిసోర్సెస్ని మొబలైజ్ చేయడం అనేది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పని. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ అప్పు తీసుకోవడాన్ని వైఎస్ఆర్సీపీ యాజ్ అపోజిషన్ పార్టీ, ఒక ప్రతిపక్ష పార్టీగా దాన్ని విమర్శించవచ్చు, అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. అయితే ఇక్కడ వైసీపీ వారు ఏం చేశారంటే, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పిన దాని ప్రకారం మీరు ఏం చేశారంటే, మామూలుగా ప్రజలకు చెప్పొచ్చు, ఈ విధంగా వీళ్ళు అప్పులు రైట్ చేస్తున్నారు, దీనివల్ల రాష్ట్రం మీద పెనుభారం పడుతుంది, ఈ అప్పులు ఎవరు తీరుస్తారు, వడ్డీలు ఎవరు తీరుస్తారు, లేక ఈ విధంగా తీసుకోవటం సమంజసం కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం, నిబంధనలకు విరుద్ధం, ఆర్థిక క్రమశిక్షణకు విరుద్ధం అని ఇట్లా ఏవో కొన్ని పాయింట్స్ మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు చాలాసార్లు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలాసార్లు దీని మీద ఎక్స్లో పోస్టులు చేశారు. జూన్ 26వ తేదీన అనుకుంటాను చాలా పెద్ద పోస్ట్ కూడా రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ప్రతిపక్ష పార్టీగా ఆ విధంగా అభ్యంతరాలు తెలపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నది. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే, మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ వైఖరి ఎట్లా ఉంటుందంటే, మేము కనుక అధికారంలో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తాం, రాష్ట్రంలో దేన్ని అడుగు కూడా ముందుకు సాగనివ్వం. ఆ వైఖరిలో భాగంగా ఇప్పుడు ఏం చేశారంటే, ఈ బాండ్లని కొనేటువంటి కంపెనీలు చాలా ఉంటాయి, ముంబైలో కావచ్చు, లేక విదేశాల నుంచి ఉండే కంపెనీలు కావచ్చు. వాళ్ళందరికీ కూడా ఒక అజ్ఞాత వ్యక్తి ఒక 200 ఈమెయిల్స్ రాశాడట. ఏమని? మీరు ఇవి కొనొద్దు, ఇది చట్టవిరుద్ధం, తర్వాత మీరు చిక్కుల్లో పడతారు, ఇట్లా బెదిరించడం అన్నమాట. ఎవరైనా కూడా ఇట్లా గొడవ ఉంది అంటే ఈ ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మనకెందుకు అని చెప్పి దూరంగా ఉంటారు. సో ఆ విధంగా ఈ బాండ్లని వాళ్ళు కొనుక్కోకుండా చేద్దామనే ప్రయత్నం జరిగింది. ఎవరో బయట వ్యక్తి చేస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధం ఏంటి అని అనొచ్చు. పయ్యావుల కేశవ గారు నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది ఏమిటంటే, ఎవరైతే ఈ విధంగా 200 ఈమెయిల్స్ రాశాడో ఈ వ్యక్తి విప్రో అనే కంపెనీలో పనిచేస్తాడు, ప్రస్తుతం జర్మనీలో ఉన్నాడు. ఇతని పేరు మీద వీళ్ళందరికీ లేఖలు రాశాడు, ఈమెయిల్స్ రాశాడు. ఇతను నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, అభిమానిని అని చెప్పి సోషల్ మీడియాలో తానే రాసుకున్నాడు, చూడండి అని చెప్పి చూపించారు దానికి సంబంధించిన ఆధారాలను కూడా. ఆ రకంగా రాజకీయ పరంగా వ్యతిరేకించడం వేరు, ఈ విధంగా దొంగదారిన దొడ్డిదోవన రాష్ట్రం మీద బుర్ర చల్లడం వేరు. మరి ఈ విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి బాండ్ల మీద పబ్లిక్ గా చర్చ చేయొచ్చు ఎవరైనా, కానీ వెనకుండి ఈ విధంగా తూట్లు పొడవటానికి ప్రయత్నించడం అనేది ఒక రాజకీయ పార్టీకి తగదు. అందులోనూ ప్రతిపక్ష పార్టీగా ఉన్న పార్టీకి అసలే తగదు. రైట్ అండి, రైట్.
20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ గారు మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. దినకర్ గారు నమస్తే అండి. ఏపీకి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవటం వెనుక జగన్ వ్యూహం ఏంటి? ఇది రాక్షస క్రీడ. ఇది గతంలో కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఇదే అమరావతికి సంబంధించి కూడా చరిత్రలోకి ఒకసారి వెళ్తే 2019 ముందు నాడు రాష్ట్ర ప్రభుత్వము వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, వరల్డ్ బ్యాంక్ కానీ ఇటువంటి సంస్థలతోటి ఏదైతే రుణాలని సేకరించి ఇక్కడ అభివృద్ధి చేయాలి అనేటటువంటి అమరావతి సాధికార సంస్థ ద్వారా ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో దానికి అనుగుణంగా చేయాలనే ఉద్దేశంతో ఒక 25,000 కోట్ల రూపాయలని రుణాన్ని సేకరించడానికి అన్ని రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించినటువంటి వారందరి ద్వారా అక్కడ ఆ అప్రూవల్స్ అన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ లోపల ప్రభుత్వం మారింది 2019లో. ప్రభుత్వము మారిన తర్వాత కేంద్ర ప్రభుత్వము 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. అమరావతి నిర్మాణానికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ నుంచి వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి ఏదైతే రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందో దానికి వారు అనుమతులు తెలిపారు. మీ ప్రతిస్పందన ఏంటి దీని మీద అని అడిగిన తర్వాత దానికి సమాధానం ఇవ్వలేదు. ఎప్పుడైతే 3 సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగారో అడిగిన దానికి సమాధానం ఇవ్వలేదో సరే కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలదు? వారు మిన్నకుండిపోయినటువంటి పరిస్థితి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఈ ఉదాహరణ తీసుకున్నానంటే మొదటి నుంచి కూడా ఆ రుణం రావడానికి కూడా అప్పుడు వరల్డ్ బ్యాంక్ కానీ అంతర్జాతీయ సంస్థలకు అనేక లేఖలు ఈ విధంగానే అప్పుడు కూడా రాశారు. ఈ లేఖలు రాసినప్పటికీ కూడా వాస్తవాలను ఏదైతే పరిశీలించి వరల్డ్ బ్యాంక్ ఆ రోజు కూడా రుణాన్ని ఆమోదించింది. ఆమోదించిన రుణాన్ని కూడా ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని అమరావతిని నిర్వీర్యం చేయాలి అనేటటువంటిది స్పష్టంగా ప్రజావేదిక కూల్చిన తర్వాత ఏదైతే ఒక అంశాన్ని వారు చాటారో దాన్ని కొనసాగింపుగా ఆ రుణాన్ని కూడా తీసుకోలేదు. దానికి సంబంధించినటువంటి ఆ రుణాలన్నీ కూడా అప్పుడు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ అదే రకమైనటువంటిది మళ్ళీ 2024 తర్వాత ఓడిపోయిన తర్వాత చాలా దారుణంగా ప్రజలు ఓడగొట్టిన తర్వాత వైకాపాని జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మళ్ళీ అదే రకమైనటువంటి వారికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పెట్టి ఎక్కడి నుంచో విదేశాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళని అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ వ్యక్తుల్ని ప్రేరేపించి వారికి సంబంధించినటువంటి వాళ్ళతోటి ఇప్పుడు ఏదైతే బాండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి బాండ్స్ రేజ్ చేసి దాని ద్వారా రుణాలు సేకరించాలనేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అలాగే వివిధ రకాల రుణాలు కేవలము ఒక సంస్థకి సంబంధించి కాదు, వీరు అనేక రకాల సంస్థలకు ఇదే రకమైనటువంటి మోడస్ ఆపరెండిని వారు వినియోగించి ఏ విధంగా అయినా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలి, దానికి అబద్ధాలని చిలువలు పలువులుగా ప్రచారం చేయటము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఆర్థిక పరిస్థితి ఈరోజు ఈ రకంగా ఉండటానికి కారణం ఏంటనేది మనకు తెలుసు. 2019-24 మధ్య చేసినటువంటి అస్తవ్యస్త పాలనా ప్రభావం ఈరోజు మోస్తా ఉన్నాం. ఆ పాపాన్ని కడిగాలంటే ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందో చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలో కూడా ఏ విధంగా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా నిలదొక్కోకుండా అణగదొక్కాలి, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు కానీ వారి యొక్క కక్షని తీర్చుకోవాలి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి అనేటటువంటి ఒక దుర్నీతితోటి వీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో వైకాపాకి సంబంధించిన నాయకులు కానీ ఎవరైతే ఇటువంటి భావాలను వ్యక్తపరుస్తున్నారో అదే రకమైనటువంటి ట్వీట్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేయటం, బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేయటం, వీరందరూ ప్రేరేపించినటువంటి విధంగా ఇటువంటి వ్యక్తులు ఇటువంటి లేఖలు సెబీకి రాయటము లేకపోతే దానికి ఇన్వెస్ట్ చేసేటటువంటి వాళ్ళకి మెయిల్స్ రూపంలో దాదాపు 200 సంస్థలకి కానీ కంపెనీలకు కానీ వీళ్ళు లేఖలు రాశారంటే ఏ విధంగా అయినా చెడగొట్టాలి, ఈ యొక్క రుణం అనేటటువంటిది రాష్ట్రానికి రాకూడదు అనేటటువంటి ఒక దారుణమైనటువంటి కుసంస్కారంతో వారు చేసినటువంటి వ్యవహారం అది పటాపంచలైంది. ఎందుకంటే ఏ విధంగా అయితే నేను ప్రపంచ బ్యాంకులో గతంలో వివిధ అంతర్జాతీయ సంస్థలకి ఇట్లాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు రాసి విఫలమయ్యారో అదే రకంగా ఈరోజు కూడా ఏదైతే ఆ ప్రయత్నం చేసి ఆ వైకాపాకి సంబంధించినటువంటి వారి యొక్క అనుకూలులు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పటాపంచలైనవి.
ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో Right వాళ్ళు అండి. ఓవర్ సబ్స్క్రిప్షన్ చేసి వారి యొక్క స్ఫూర్తిని చాటారు. ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి ఈ యొక్క చెడు ప్రచారాన్ని ఎంత చేసినా కూడా వినిపించుకోకుండా ఒక మంచి మార్గంలో ఈ ప్రభుత్వం వెళ్తుందనే ఒక నమ్మకంతో, భరోసాతోటి వాళ్ళు ఆ యొక్క బాండ్లని పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. రైట్. రవిశంకర్ రెడ్డి గారు, ఇప్పుడు రీసెంట్ గా ప్రపంచ బ్యాంకు నిధులు అమరావతికి అందకుండా చేయడం కోసం తెర వెనుక వైసీపీ ఏం చేసింది? మీకున్న సమాచారం ఏంటి? బేసిక్గా రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నవి రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, చిన్నది కానీ పెద్దది కానీ, అధికారంలో ఉండని లేకపోని, ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర అభివృద్ధే ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఏ రాజకీయ పార్టీకైనా ఉండాలి. దురదృష్టవశాత్తు ప్రతిపక్షంలో ఉంటే ఈ రాష్ట్రం మాది కాదు, ఈ రాష్ట్రానికి వచ్చే నిధులు రావద్దు, ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రావద్దు, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దు, ఈ రాష్ట్రానికి నీళ్లు రావద్దు, ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు రావద్దు అన్న వైఖరి తీసుకోవడం అన్నది అత్యంత నీతిమాలిన రాజకీయం అవుతుంది తప్ప అది సరైన రాజకీయం కాదు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి కానీ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ ఈ అప్పుల గురించి, ఆ అప్పులకు సంబంధించి చేస్తున్న ప్రయత్నాల మీద చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇదే రాజేంద్రనాథ్ రెడ్డి 2019కి ముందు కూడా అప్పులు తెస్తారండి, అప్పులు ఎవరు కడతారండి, అప్పులు ఎక్కడి నుంచి తీరుస్తారండి, అప్పులు చేయకూడదండి అని నంగనాచి మాటలు మాట్లాడినాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చాలా సౌమ్యుడిగా, చాలా పద్ధతిగా. ఇదే రాజేంద్రనాథ్ రెడ్డి 2019-24 మధ్య ఆర్థిక మంత్రిగా ఉండి అప్పులు చేసి మేమేం చేస్తున్నాం, అప్పులు చేయకుండా ప్రభుత్వాలు నడుస్తాయా, అప్పులు చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి వస్తాయి, అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పినాడు. అంటే మీ నేలకకి నరం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మారుతుంటుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి కానీ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కానీ. తర్వాత అమరావతికి కానీ, రాయలసీమకు కానీ, రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి కానీ ప్రతిపక్షం కూడా దోహదపడాలి. అది ఏ ప్రతిపక్షమైనా కానీ, అది తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా, పెట్టుబడులు సమీకరించడానికి, పెట్టుబడులు రావడానికి, అప్పులు రావడానికి, లేకపోతే ఆ అప్పులు సరైన దిశలో ఖర్చు పెట్టడానికి ఇక్కడ రాజకీయ పార్టీలు సహకరించాలి. రెండో విషయం ఏమిటంటే, ఒకవేళ తెచ్చి అప్పు సరైనటువంటి దిశలో ఖర్చు పెట్టకపోతే బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అభివృద్ధి వైపు కానీ, లేకపోతే మళ్ళీ ఉత్పత్తి వైపు కానీ ఖర్చు పెట్టకపోతే తప్పకుండా విమర్శ చేయవచ్చు. కానీ అసలు ఆ పెట్టుబడులే రాకుండా కుట్రలు చేయడం, ఆ పెట్టుబడులే రాకుండా ఎవరినో ఒకరిని ప్రయోగించి వాళ్ళకు లేఖలు రాయడం, లేకపోతే వినతి పత్రాలు ఇప్పించడం అనే కార్యక్రమం చాలా దుర్మార్గమైంది, మంచిది కూడా కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. రెండోది ఏంటంటే, అమరావతికి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం వచ్చినప్పుడు కూడా రాయలసీమలో కొంతమందిని, రాయలసీమ కోసం పనిచేస్తున్నటువంటి సంఘాలని లేకపోతే వ్యక్తుల్ని పోగేసి వైసీపీ వాళ్ళకి ప్రపంచ బ్యాంకుకి మీరు వినతి పత్రాలు ఇద్దరండి, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం న్యాయం కాదు, ఈ నిధులు ఇవ్వద్దు అని ఒక వినతి పత్రాలు ఇవ్వడానికి రాయలసీమలో ఉన్న కొంతమందిని ఆర్గనైజ్ చేసిన మాట కూడా వాస్తవం. ఇది ఎవరు కాదనలేని సత్యం. పోయినారు కొంతమంది పోలేదు. పిలిచినా కూడా ఎందుకు పోతాం మేము, మాకేం సంబంధం, రాయలసీమ ప్రయోజనాలకు ఆటంకమయ్యే విషయాలు ఏమన్నా ఉంటే మేము మాట్లాడతాం తప్ప అక్కడికేదో నిధులు ఇస్తామంటే మేమెందుకు పోయి అభ్యంతరం చెప్పాలన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది కుచితమైన రాజకీయ ప్రయోజనాల కోసం, లేకపోతే వైసీపీ ప్రయోజనాల కోసం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి రాయలసీమ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి విషయం కూడా నా దృష్టిలో ఉంది. రైట్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు ఒక రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కోసం, లేకపోతే అప్పులు రావడం కోసం జరిగే ప్రయత్నాల పట్ల ఒక శాస్త్రీయమైనటువంటి వైఖరిని, ఒక శాస్త్రీయమైనటువంటి విమర్శని ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు అలవర్చుకోవడం వదిలేసి కుట్రపూరితమైన, కుతంత్రపూరితమైన, లేకపోతే జుగుప్సాకరమైనటువంటి పద్ధతుల్లో లేఖలు రాయడం, అడ్డంకులు సృష్టించడం, మెయిల్లు వేయడం, ఇవన్నీ కూడా ఏ రాజకీయ పార్టీకైనా మంచిది కాదు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్ర ప్రయోజనాలని ఇప్పటికీ అడ్డుకునే శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఈ ప్రభుత్వం ఇంకా సీరియస్గా జోక్యం చేసుకొని ఆ శక్తి లేకుండా బలహీనపరచడం దాని ప్రయత్నం తప్ప ఇంకా దాని మీదనే ఆధారపడి ఉండడం కరెక్ట్ కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, రైట్. రమేష్ గారు, ఇప్పుడే కాదు, ఇప్పుడు వైసీపీ గతంలో విపక్షంలో ఉన్నప్పుడు అమరావతిలో ఇవే కుట్రలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమరావతిపై బుక్ కూడా రాసిన రచయితగా మీ పరిశీలన, అనుభవాలేంటి? ప్రపంచ బ్యాంకు లోను ఇస్తామంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు దానికి ఎటువంటి స్పందన ఇవ్వాల.
వాళ్ళకి ఆసక్తి లేదు కాబట్టి అప్పట్లో ప్రపంచ బ్యాంక్ వెనక్కి వెళ్ళింది. దాన్ని ఏ విధంగా ప్రచారం చేశారంటే, అమరావతిలో రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారు, లేక అమరావతిలో అక్కడ పర్యావరణం సరిగ్గా ఉండదు, లేక అమరావతి నిర్మిస్తే అక్కడ పర్యావరణానికి దెబ్బ, ఈ కారణాలతోటి ప్రపంచ బ్యాంక్ వెనక్కి వెళ్ళింది అని అబద్ధం ప్రచారం చేశారు ఒకటి. అంతకుముందు 2,000 కోట్ల రూపాయలకి ఆర్థిక సహాయం అడిగింది రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు అమరావతి నిర్మాణం కోసం. ఆ సందర్భంలో కూడా వైసీపీ ప్రతిపక్షంగా ఉండి 2014-19 మధ్య కాలంలో ఇప్పుడు ఏ విధంగానైతే ఈ మైనింగ్ కార్పొరేషన్ బాండ్లకు సంబంధించి దొంగచాటుగా లెటర్లు రాశారో అదే విధంగా అప్పట్లో కూడా ప్రపంచ బ్యాంకుకి రాశారు. ప్రపంచ బ్యాంకులో రకరకాల విభాగాలు ఉంటాయి. అందులో ఇటువంటి గ్రీవెన్సెస్ విభాగం ఒకటి ఉంది, అందులో ఇన్స్పెక్షన్ ప్యానల్ అని ఒక విభాగం ఉంటుంది. ఇవన్నీ మామూలు రైతులకు తెలిసే అవకాశం లేదు. దీని వెనక వైఎస్ఆర్సీపీ వారు ఏం చేశారంటే, కొంతమంది రైతుల పేర్ల మీద ఈ ఇన్స్పెక్షన్ ప్యానల్ వాళ్ళకి లేఖలు రాశారు. ఏమని? బలవంతంగా రైతుల దగ్గర నుంచి మా దగ్గర నుంచి భూములు తీసుకున్నారు అని. ఇటువంటి లేఖలు వస్తే వరల్డ్ బ్యాంక్ వాళ్ళ మ్యాండేట్ ప్రకారం, వాళ్ళ యొక్క అంతర్గత నిబంధనల ప్రకారం వాటిని లోతుగా పరిశీలించాలి. రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారా ఈ ప్రాజెక్టుకి, ఇట్లాంటి అనేక అంశాలు ఉంటాయి. ఆ అంశాలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వీళ్ళు ఇస్తామన్న లోన్ ఆపి ఇన్స్పెక్షన్ ప్యానల్ పంపించి దీని మీద లోతుగా దర్యాప్తు చేయాలి అని ఉంది. ఇది మామూలుగా ఎవరికి తెలిసే అవకాశం లేదు. ఇది తెలిసిన వాళ్ళు మాత్రమే చేయగలరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ రోజున దీని వెనకుండి తమకు తెలిసినటువంటి ఈ ఆర్థిక వ్యవహారాల్లో నిపుణుల్ని ప్రయోగించి, దీనికి తోడు ఢిల్లీలో 1-2 ఎన్జిఓలు ఉంటే వాళ్ళను కూడా ఇందులో ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా ఈ లేఖలు రాయించారు. లేఖలు రాయించడం వల్ల గుర్తుండే ఉంటుంది, చాలా కాలం పాటు డిలే అయింది. ఎందుకంటే ఇన్స్పెక్షన్ ప్యానల్ కి ఈ ఫిర్యాదులు వెళ్ళడం, దాని మీద వాళ్ళు వీళ్ళని క్లారిఫికేషన్ అడగడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని వీళ్ళు ఇవ్వడం, అది వాళ్ళు మళ్ళీ ఇట్లా 2-3 సార్లు అయిన తర్వాత చివరికి పదే వస్తున్నాయి కాబట్టి ఆరోపణలు, మనం ఇన్స్పెక్షన్ ప్యానల్ పంపించాలి వరల్డ్ బ్యాంక్ తరఫున అని చెప్పి అప్పట్లో అనుకొని ఆ విధంగా పంపించారు కూడా. 2019 ప్రాంతంలో పంపించినా కూడా 2019 జనవరి ఆ ప్రాంతంలో లోన్ ఇవ్వడానికి సిద్ధమైంది అప్పుడు వరల్డ్ బ్యాంక్. సిద్ధమైనా కూడా ఆ తర్వాత ఎన్నికలు జరిగినాయి అనుకోండి. ఎన్నికలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అధికారంలోకి. ఆయన ఎటువంటి స్పందన ఇవ్వాల, పదే అడిగారు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని, ఏంటి మేము ముందుకు వెళ్లాలా వద్దా అని. కేంద్ర ప్రభుత్వం ఇంటర్న్ వీళ్ళు లేఖ రాశారు అప్పటి చీఫ్ సెక్రటరీ గారికి ఏపీలో. రాస్తే చీఫ్ సెక్రటరీ గారు ఏం చెప్పారు, ముందు మా ముఖ్యమంత్రి గారు ఇంకా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, ఆయన మీటింగ్ పెడుతున్నారు, పెట్టిన తర్వాత మేము సమాధానం చెప్తాం. ఇట్లా ఈ విధంగా అప్పట్లో కూడా ఏం చేశారంటే ఆ లోన్ రాకుండా చేశారు. అది 2,000 కోట్ల రూపాయల లోన్ మాత్రమే. ఇప్పుడు ఏమైంది, 2024లో అదే ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకుతో కలిపి 15,000 కోట్ల రూపాయలు ఇస్తోంది. అంటే గతంలో చెప్పిన మాటలని అబద్ధాలని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. 2,000 కోట్లు ఇవ్వని ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు ఇవ్వదు కదా, ఇప్పుడు ఇస్తోంది. ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా మొదలు పెట్టారు. ఒకటి. రెండవది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, వీళ్ళు ఏదైతే విమర్శిస్తున్నారో ఇప్పుడు ఈ ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్లకు సంబంధించి ఇదే విధంగా బాండ్లని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసింది, బోల్డంత డబ్బు మొబలైజ్ చేసింది. ప్లస్ వాళ్ళు ఏం చేశారంటే అనేక కార్పొరేషన్లు తాకట్టు పెట్టి చాలా లోన్లు తీసుకున్నారు బ్యాంకుల నుంచి. ఇప్పుడు ఏ విధానాన్ని అయితే వీళ్ళు అనుసరిస్తున్నారో అదే విధానాన్ని వాళ్ళు అనుసరించారు. దాన్ని చూసే ఇన్ఫాక్ట్ ఈ కూటమి ప్రభుత్వం కూడా అదే మార్గంలో వెళ్లి పెద్ద ఎత్తున లోన్లని మొబలైజ్ చేస్తోంది. కాబట్టి వాళ్ళు చేసిన పని ఈ ప్రభుత్వం చేస్తోంది. ఒకవేళ ఇది తప్పైతే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పని తప్పు. ఆ విషయాన్ని గుర్తించకుండా, దానిని ఎకనాలజీ చేయకుండా ఇప్పుడు కొత్తగా వీళ్ళేదో చేశారని విమర్శించడం అనేది హాస్యాస్పదం. రైట్ అండి. దినకర్ గారు, జగన్ వైసీపీకి రాష్ట్రం అంటే ఎందుకంత కడుపుమంట? ఇప్పుడు ఏడాది కాలంగా మాజీ సీఎం జగన్ యాత్రలు, మాటలు, చేతలు చెబుతున్నదేంటి? చాలా స్పష్టంగా ఏదైతే ఫ్యాక్షనిజంని అలవాటుగా పుణికిపుచ్చుకొని రాజకీయాలు చేయటం అలవాటు పడ్డారో, ఒకవైపు గతంలో వరల్డ్ బ్యాంక్ని కానీ, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి బాండ్ల విషయంలో కానీ, ఈ భావజాలం ఒకసారి చూసినట్లయితే మనందరికీ తెలుసు,
అబద్ధాలు ప్రచారం చేయటం, భయభ్రాంతుల్ని గురి చేయటము, అక్కడ జరిగేటటువంటి అభివృద్ధిని ఆనవాళ్లు లేకుండా ఆ ప్రజల్ని అభివృద్ధికి దూరం చేయటం. ఇది ఫ్యాక్షన్ భావజాలం ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం. అది స్పష్టంగా వారి యొక్క నడవడికలో కనపడుతుంది, వ్యవహార శైలిలో కనపడుతుంది, పరిపాలనలో ఇంతకుముందు కనపడింది, ప్రతిపక్షంలో ఆయన అంతకుముందు ఉన్నప్పుడు కనపడుతుంది. ఈరోజు గడిచిన 1 సంవత్సరంగా కూడా ఒకసారి చూసినట్లయితే మనం చూస్తూనే ఉన్నాం. వారు చేసేటటువంటి వ్యాఖ్యలు కానీ, వారు వ్యవహరిస్తున్నటువంటి తీరును కానీ ఒకసారి గమనించినట్లయితే ఏ విధంగా వారి పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయటం, ఏ విధంగా ఇక్కడ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి రాష్ట్రంలో, ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి అంశం తెర మీదకి తెచ్చి పెట్టుబడిదారులని, వచ్చే వాళ్ళని, వారి యొక్క విశ్వాసాన్ని సన్నగిల్లేలాగా చూడటం. ఒకవైపు ఎవరైతే ఆర్థిక వనరులను ఇచ్చేటటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బెదిరింపు ధోరణులుగా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు అంత ఆకర్షణీయంగా లేవు రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితుల్ని సృష్టించి బ్రాండ్ ఇమేజ్ని, రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయటము. అలాగే పెట్టుబడిదారులు గతంలో మనం చూసాం, రివర్స్ టెండరింగ్ అని ప్రభుత్వ పాలనలో ఏ విధంగా పెట్టుబడిదారులు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి నుంచి ఇవాళ 2024 తర్వాత మెల్లగా తేరుకొని ఒక్కొక్క పారిశ్రామికవేత్త, ఒక్కొక్క పెట్టుబడి పెట్టేటటువంటి సంస్థలు రాష్ట్రానికి వస్తున్నటువంటి తరుణంలో గడిచిన 1 సంవత్సరంలో మీరు చూడండి 9,36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి ఏదైతే ప్రతిపాదనలు వచ్చాయో అవి ఒకటి కూడా వాస్తవ రీతిని రూపుదాల్చేటటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి శాంతి పద్ధతుల్లో విఘాతం కలిగేటటువంటి విధంగా ఏ విధంగా ఓదార్పు యాత్ర అనేటటువంటి పేర్లు పెట్టుకొని ఏ విధంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా శాసనసభ్యుల్ని కానీ, అలాగే ప్రజాప్రతినిధుల్ని కానీ, మహిళలని కూడా చూడకుండా కించపరిచేటటువంటి విధంగా మాట్లాడేటటువంటి మాటల వెనకాల కూడా వారికి కుట్రపూరితమైనటువంటి విధానం ఉంది. ఏ విధంగా అయినా అధికార పక్షంలో ఉండేటటువంటి వారిని రెచ్చగొట్టి తద్వారా అనరాని మాటలని, వారు ఏదైనా చర్యలు తీసుకుంటే దాని నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తూ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా కూడా పెట్టుబడులకి అనుకూలంగా లేవు అనేటటువంటి వాతావరణాన్ని సృష్టించేటటువంటి ఒక వికృతమైనటువంటి ఫ్యాక్షన్ క్రియేట్ అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా ఆడుతున్నారు. ప్రజలు తస్మత్ జాగ్రత్తగా వీటిని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా, మేము కూడా ఉక్కుపాదంతో ఇటువంటి చర్యల్ని అణిచివేసేటటువంటి విధంగానే ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, రాష్ట్రం యొక్క అభివృద్ధి కాంక్షించేటటువంటి ఎవరైనా కూడా ఇవాళ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని పెంచాలి, స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి, వికసిత భారత్లో స్వర్ణాంధ్రని భాగస్వామ్యం చేయాలనేటటువంటి మనస్తత్వంతో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో నుంచి ఈ విధమైనటువంటి పోకళ్ళు ఏవైతే ఉన్నాయో, అరాచక విధ్వంసకరమైనటువంటి పోకళ్ళు, ఆలోచనలు ఉన్నాయో వీటిని ఏమాత్రం కూడా ప్రభుత్వం సహించదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెబుతా ఉన్నారు. అదే అంశాన్ని కూడా ప్రజల దృష్టికి మేము కూడా బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నటువంటి ప్రజల దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. రవిశంకర్ రెడ్డి గారు, మీరు రాయలసీమ పైగా కడపకు చెందిన వ్యక్తిగా చెప్పండి, గతంలో ఇదే జగన్ సర్కార్లో పరిశ్రమలు, పెట్టుబడులు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాయి? ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. వైసీపీ కూడా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమాత్రం అనుభవాలు తీసుకోవడానికి, గుణపాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు అని చెప్పడానికి అదొక పెద్ద ఉదాహరణ. 2019 నుంచి 2024 దాకా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు, లేకపోతే పెట్టుబడిదారుల పట్ల వ్యవహరించిన తీరు, పరిశ్రమల పట్ల వ్యవహరించిన తీరు కారణంగా రాష్ట్రంలోకి వచ్చే పరిశ్రమలు లేకపోగా రాష్ట్రం నుంచి చాలా పరిశ్రమలు పారిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళ దౌర్జన్యాలు, వీళ్ళ దాష్టికాల కారణంగా పోయిన సంగతి అందరికీ తెలుసు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం ఎన్నో ఆశలు పెట్టుకొని, జగన్ ముఖ్యమంత్రి అయితే రాయలసీమకు పరిశ్రమలు వస్తాయని, కియా లాంటి పరిశ్రమల్ని చంద్రబాబు నాయుడు గారి కోసమైనా దానికి పోటీగా అయినా తెచ్చిపెట్టి ఈ ప్రాంతంలో పారిశ్రామికీకరణ చేస్తారని ఆశ పెట్టుకున్న ప్రజానికం తీవ్రమైన నిరాశకు గురైనారు. ఆ నిరాశలో నుంచే జగన్ ప్రభుత్వానికి, జగన్ పార్టీకి కావాల్సిన పద్ధతుల్లో జనం తీర్పునిచ్చినారు. ఇంకా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే కొర్రు కాల్చి వాతలు పెట్టినారు. అయినా కూడా ఈ రోజుకి కూడా ఆ ప్రభుత్వం యొక్క, ఆ పార్టీ యొక్క విధానం ఏమీ మారలేదు అని చెప్పి ఈరోజు అర్థమవుతా ఉన్నది.
గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ కాలంలో రాయలసీమ ప్రాంతంలో కానీ లేదా రాష్ట్రంలో కానీ ఓ 10,000 మంది పనిచేసే ఒక్క పరిశ్రమనైనా మేము తెచ్చినాము అని చెప్పగలిగిన స్థితిలో వైసీపీ నాయకులు ఎవ్వరూ లేరు ఈరోజు. అయినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకే చెల్లింది, అది వాళ్ళకే సాధ్యమైంది అట్లా మాట్లాడడం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతంలో రాయలసీమ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు రావడం ద్వారా వ్యవసాయం మీద ఒత్తిడి తగ్గించి, వ్యవసాయం మీద ఉన్న ప్రజల కష్టాన్ని తగ్గించి, ఈరోజు నీళ్లు లేని కారణంగా ఈరోజు నీటి సమస్యను ఎదుర్కొంటున్న రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికీకరణ జరిగితే ఉపాధి వ్యవసాయం నుంచి పరిశ్రమల వైపు మళ్ళితే కనీసం కొంతమందికైనా ఉపాధి లభించేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా కడప ఉక్కు ఫ్యాక్టరీకి 6 నెలల ముందు శంకుస్థాపన చేస్తే మోసం, 6 నెలల ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తే అది విశ్వసనీయత అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు తట్టడం మట్టి కూడా వేయనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మాటలు కోటలు దాటినాయి, చేతులు గడపలు దాటలేదు అని చెప్పడానికి జగన్ అతిపెద్ద ఉదాహరణగా రాయలసీమలో ఉన్నాడు. అదే కాదు, కొప్పర్తి పారిశ్రామిక వాడ కానీ, లేకపోతే ఓర్వకల్లు పారిశ్రామిక వాడ కానీ, అనంతపురం పరిశ్రమల కేంద్రాలు కానీ, ఇవన్నింటిలో కూడా పరిశ్రమలు రాకుండా ఈరోజు ఒట్టిగా భూములన్నీ పడావుగా పడి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. ఈ పరిస్థితిని ఎవరికి కారణం అని చెప్పి ఈరోజు జగన్ తనకు తను ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సందర్భంలో ఉన్నాడు. 5 సంవత్సరాల కాలంలో పరిశ్రమలు రావడానికి, ఉత్పత్తి పెంచడానికి, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం 12 లక్షల మంది వలసపోతూ ఉన్నారు. వలసపోతున్న ప్రజల్ని ఇక్కడ నిలబెట్టుకోవడానికి పరిశ్రమలను తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పని చేయకపోగా ఉన్న పరిశ్రమలు తరిమేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు, ఇంకా చెప్పాలంటే కువైట్ ఇతర గల్ఫ్ దేశాలకు పోయినటువంటి యువకులు అక్కడ చనిపోతే శవాల్ని తెచ్చుకోవడానికి కూడా దిక్కులేని రాయలసీమ ప్రాంతం ఎన్నో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి అత్యధికమైన మెజారిటీ ఇచ్చినటువంటి ప్రాంతంగా రాయలసీమ ఉంటే ఈ ప్రాంతానికి పారిశ్రామికీకరణ చేయడంలో పూర్తిగా విఫలం చెందినాడు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. అయినా కూడా ఈరోజు మళ్ళా పరిశ్రమలు రాకుండా, పెట్టుబడులు రాకుండా, లేకపోతే ఇట్లాంటి పరిశ్రమలు వస్తే ఎక్కడ మేము రాజకీయంగా వెనకబడిపోతామన్నటువంటి కుచ్చితమైన ఆలోచనలు, కుచ్చితమైన రాజకీయాలు ఇవి చేయడం ఏ రకంగా కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఓకే, రాజశేఖర రెడ్డి కాలంలో పరిశ్రమలు వచ్చినాయి అందరం చెప్తున్నాం ఈరోజు. లేదు చంద్రబాబు కాలంలో కియా పరిశ్రమ వచ్చింది అందరూ చెప్తున్నాం. చంద్రబాబుతో, రాజశేఖర రెడ్డితో రాజకీయంగా లేకపోతే విధానపరంగా చాలా విభేదాలు ఉండొచ్చు అందరికీ, కానీ వాళ్ళు తెచ్చినటువంటి విషయాలని ఎవరు మర్చిపోలేరు అన్న సంగతిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి కాలంలో పట్టుమని 10 మంది పనిచేసే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఒక పరిశ్రమలో కూడా ఒక పెట్టుబడిదారు కూడా రాలేదు. ఉన్న పరిశ్రమలు కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడికి రావాల్సినటువంటి పరిశ్రమల్ని, ఇక్కడికి రావాల్సినటువంటి పెట్టుబడులని ఏమాత్రం పట్టించుకోకుండా తమ సొంత వ్యాపారాలని, సొంత సంస్థల్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న దృష్టిని ఇక్కడ మాత్రం నాకు ఆశ్చర్యం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఒక 5 సంవత్సరాల కాలంలో కోటీశ్వరుడు 1,00,000 కోట్లకు ఆధీనమైనాడు. కానీ రాయలసీమ ప్రజలను అట్లా అభివృద్ధి చేయడంలో ఎందుకు వాళ్ళకి శ్రద్ధ ఉండదు, ఎందుకు వాళ్ళకి చేత కాదని నాకు ఎప్పుడు ఇది ఏమంటారు $1 మిలియన్ ప్రశ్న నాకు. ఆయన మాత్రం 2004 దాకా అప్పుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2004 నుంచి 2009కి కోటీశ్వరుడు అయిపోయినాడు, శతకోటీశ్వరుడు అయిపోయినాడు. కానీ రాయలసీమ ప్రజలు మాత్రం పేదరికంలోను, కష్టాల్లోను, కన్నీళ్లలోను, వలసల్లోను, అప్పుల్లోను, ఆత్మహత్యల్లోనూ మిగిలిపోయినారు. ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని బాగు చేయడంలో ఏమాత్రం శ్రద్ధ చేయలేకపోయినారు అని చెప్పేది వాస్తవం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. రమేష్ గారు, ఇప్పుడు లేఖలు, ఫిర్యాదుల సంగతి కాసేపు పక్కన పెడితే గడిచిన ఏడాదిగా జగన్ యాత్రలో చేస్తున్న కామెంట్స్, రేకెత్తిస్తున్న వివాదాలు చూస్తే మీకేమనిపిస్తోంది? పల్నాడు నుంచి చిత్తూరు వరకు అసలు ఏం చేస్తున్నారు జగన్? తీసుకోవచ్చు ఉదాహరణ, ఆయన వెళ్ళింది మామిడి రైతుల్ని పరామర్శించడానికి. బాగానే ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తిరగొచ్చు. అయితే మొన్నటి వరకు ఏమని వీళ్ళు ఆరోపించారు, కోర్టులో ఏమని అడిగారు, మాకు పోలీసులు సరైన రక్షణ కల్పించడం లేదు, పార్టీ పెట్టలేదు, భద్రత కల్పించడం లేదు, దానివల్లనే మొన్న పల్నాడు యాత్రలో ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోయాడు అని కూడా చెప్పారు వీళ్ళు. గమ్మత్ ఏమిటంటే ఇవాళ పోలీసుల దగ్గరకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చికాకు పడుతున్నాడు, పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు అని ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇవాళ మా కార్యకర్తలను దగ్గరకు రానివ్వడం లేదు అంటారు. కార్యకర్తలందరూ మీద పడిపోతే, కార్యకర్తల పేరుతో ఎవరైనా కానివ్వండి, మీద పడిపోతే పోలీసులు వదిలేస్తే ప్రమాదాలు జరుగుతాయి.
ప్రమాదాలు జరిగితేనేమో ప్రభుత్వం రక్షణ కల్పించడం లేదు, నేను Z+ కేటగిరీ సెక్యూరిటీ నాది, దానికి తగ్గట్టుగా ఇక్కడ చర్యలు లేవు అంటారు. మరి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని కాపాడాలి అంటే పోలీసులు సహజంగానే దగ్గరికి మీదకి రానివారు అందరినీ. మా కార్యకర్తలు ఎవరు, మీ కార్యకర్తలు ఎవరు కాదని ఎవరికి తెలుసు. తర్వాత స్పెసిఫిక్ గా మీ యాత్రకి ఇంతమంది మాత్రమే ఉండాలి అని చెప్పారు. 500 మంది అన్నారు. అదే చాలా పెద్ద ఎక్కువ నంబర్. ఒక మార్కెట్ యార్డ్ లో 500 మంది కంటే ఎక్కువ పట్టరు కదా. అయితే వేలాది మందిని మీరు మొబలైజ్ చేస్తారు పార్టీ నాయకులకి చెప్పి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన బల ప్రదర్శన చేయాలి అనుకుంటే ఒక బహిరంగ సభ పెట్టుకొని లక్షలాది మంది ప్రజల్ని మొబలైజ్ చేసుకోవచ్చు. మీరు ఆ ఇరుకు రోడ్ల మీద వెళుతూ, మార్కెట్ యార్డు ఇట్లాంటి చిన్న చిన్న ప్లేసులకు వెళుతూ అక్కడ వేలాది మందిని మొబలైజ్ చేసి నా కోసం జనం ఎట్లా తప్పించిపోతున్నారో చూడండి అన్నట్టుగా ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి? ఆయన వ్యవహార శైలంతా ఎట్లా కనిపిస్తుందంటే, ప్రజలు నన్ను అసలు మామూలుగా కోరుకోవడం లేదు, పిచ్చిగా కోరుకుంటున్నారు, అర్జెంటుగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దించేసి నన్ను మళ్ళీ అర్జెంటుగా ఆ సీట్లో కూర్చోబెట్టండి అన్నట్టుగా ఉంది ఆయన ధోరణి. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన పర్యటనలు అన్నీ కూడా బల ప్రదర్శనగా ఉన్నాయి తప్ప ఏ పని కోసం అయితే వెళ్ళాడో ఆ పని కోసం వెళ్ళినట్టుగా లేవు ఎక్కడా కూడా. పల్నాడు వెళ్ళింది పలకరింపు కోసం, ఓదార్పు కోసం, అది బల ప్రదర్శనగానే చేశారు. ఇవాళ మామిడి రైతులని వాళ్ళు పరామర్శించడానికి, వాళ్ళ దగ్గర తెలుసుకోవడానికట. మామిడి రైతులని మాట్లాడి తెలుసుకోవడానికి, నిజంగా తెలుసుకోవాలని ఉంటే ఈయన పిలిచి వాళ్ళతో మాట్లాడొచ్చు. ఒకటి, ఈయన తెలియకుండానే మరి గత కొన్ని రోజులుగా ఈ ట్వీట్లు ప్రకటనలు చేస్తున్నాడా? ఆల్రెడీ తెలుసు కదా విషయం ఏంటో, ఆయన చెప్పదలుచుకుంది ఏంటో. లేదు, వెళ్ళాలనుకున్నాడు, వెళ్ళేటువంటి హక్కు ఉన్నది. అయితే ఎంతమంది మామిడి రైతులతో మాట్లాడాలి? 10 మందితోనా, 20 మందితోనా, 100 మందితోనా, 1000 మందితోనా, 10,000 మందితోనా? అంతమంది వస్తే రక్షణ లేదు, కల్పించలేదు అని చెప్పి మళ్ళీ మీరే కదా విమర్శించేది. మళ్ళీ ఆంక్షలు పెట్టారు అంటారేమిటి? వాళ్ళు ఏమైంది? మధ్యలో ఆగుతాడు ఆయన. మధ్యలో ఆగితే ప్రమాదం ఎప్పుడూ కూడా. ఎందుకంటే బందోబస్తు ఆయన ప్రారంభమయ్యే చోట ఉంటుంది, మళ్ళీ ఆయన ఎక్కడికైతే వెళ్తున్నాడో అక్కడ ఉంటుంది. మధ్యలో ఎక్కడ ఆగుతాడో తెలియకుండా బందోబస్తు పెట్టలేరు. అక్కడ ఆగి మిగతా కార్యకర్తలంతా ఆయన మీదకి దూసుకొస్తుంటే ఆ కారు మీదకి మీరు చూస్తే ఆ విజువల్స్, అందులో ఆయన వెహికల్ మీద దాదాపు 60 మంది నిలబడ్డారు. లోపల కూర్చున్న వాళ్ళ సంగతి మర్చిపోండి, చుట్టూ. అది చాలా ప్రమాదకరం. తర్వాత ఆయన మీదకు వస్తుంటే పోలీసులు రానివ్వలేదు అందరినీ. మీదకు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నది, కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు రానివ్వకపోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తే మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఆందోళన. మళ్ళీ అక్కడ ఆపి ఆయన వెహికల్ ని చాలాసేపు దాని గురించి గొడవ. ఇదంతా ఏమిటంటే ఏదో రకమైనటువంటి ఒక సమస్యని క్రియేట్ చేయాలి, సమస్యని క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాలు చేయాలి. అదే ఆలోచనగా ఉంది తప్ప నిజంగా ఆయనకి మామిడి రైతుల సమస్యల్ని తెలుసుకోవాలని కానీ, వాళ్ళని నిజంగానే అర్థం చేసుకోవాలి అక్కడికి వెళ్ళే విషయం ఏంటో అని కానీ ఏమాత్రం లేదు. ఇవన్నీ బల ప్రదర్శనలుగా కొనసాగుతున్నాయి. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఈ బల ప్రదర్శనల్ని చేయాలి అనుకుంటే దానికి పర్మిషన్లు తీసుకొని బహిరంగ సభలు పెట్టుకోవచ్చు ఆయన. ఈ విధంగా ఏదో ఒక చోటకి, ఒక ఇంటికి వెళ్తాడు ఆయన. ఆ ఇంటికి వెళ్లి వేలాది మందిని తరలిస్తున్నారు అక్కడ. ఆ తర్వాత వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది వాళ్ళని చూస్తే వాళ్ళు రైతులకు కనిపిస్తున్నారండి. ఇవాళ కొన్ని విజువల్ చూశాను నేను. ఆయన రావడానికి ముందే కొన్ని వెహికల్స్ లో, ట్రాక్టర్లలో మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద పడేసి వాటిని తొక్కిస్తున్నారు. అంటే ఒక దృశ్యాన్ని అక్కడ సృష్టించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ఏదో ఒక డ్రామాకి తెరతీయాలి అనే ఉద్దేశంతో. నిజంగా మామిడి రైతులకు సమస్యలు ఉంటే వాళ్ళు ఆందోళన చేస్తారు, వాళ్ళు మాట్లాడతారు. మీరెందుకు చెప్పి మీ వాళ్ళ చేత ట్రాక్టర్లో తెప్పించి రోడ్ల మీద పోయించాలి? సమస్యల్ని హైలైట్ చేయాల్సిన విధానం అది కాదు. మీకు సదుద్దేశంతో ఇదంతా చేస్తున్నారని చెప్పి ఎవ్వరు అనుకోరు. ఆయన ఒక సంవత్సరానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం లేకుండా ఉండలేకపోతున్నాడు. ఆయన ప్రజల్లోకి వెళదామని కాదు, ఆయన ప్రజల్లోకి వెళుతున్నాననే పేరుతోటి బల ప్రదర్శన చేయాలని. ఎందుకంటే మీరు చూడండి, ఇవాళ అయిపోయింది కదా, రేపు ఎల్లుండి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు ఆయన. మీరు వార్త వస్తుంది చూడండి.
తాడేపల్లి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే. మళ్ళీ ఒక ప్రోగ్రామ్కి వస్తాడు ఆయన. అంటే ఇదంతా ఏమిటంటే ఆయన ఆయన యాక్టివిటీ కోసమే ఉంది రాష్ట్రం అంతే. ప్రజల కోసం కానీ ప్రజల సమస్యలను హైలైట్ చేద్దామన్న ఉద్దేశం కానీ దాని వెనక లేవు. రైట్ అండి. దినకర్ గారు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ చెడగొట్టడం కోసం 2014-19 మధ్య కూడా విశాఖలో ఇన్వెస్టర్ల సమ్మిట్ జరుగుతుంటే వైసీపీ గొడవలు సృష్టించింది. రీసెంట్గా ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా వైజాగ్ పర్యటన ముందు కూడా అలాగే చేసింది. వైజాగ్పై వాళ్ళకి ఎందుకంత కక్ష? ఇవాళ ఒక వైజాగ్ మీదే కాదండి, యావత్ రాష్ట్రం మొత్తం మీద కూడా కక్ష జగన్మోహన్ రెడ్డి గారికి, వైకాపాకి చాలా స్పష్టంగా ఉంది. 2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం వారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్ష పెంచుకోవటం ప్రారంభించారు. 2019లో అధికారంలో వచ్చినప్పటికీ అది అలవాటుగా మారిపోయింది. 24లో ప్రజలు వారికి బుద్ధి చెప్పినా కూడా వారికి అలవాటుగా మారినటువంటి ఏదైతే రివాజు ఉందో అదే క్రమంలో ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా కూడా బుద్ధి తెచ్చుకోలేదు. 11 స్థానాలకి పరిమితం చేసిన ప్రజలు ఎందుకు మనల్ని 11 స్థానాలకి పరిమితం చేశారు, అంత పెద్ద ఎత్తున 153 స్థానాలు పైగా గెలిచినటువంటి పార్టీని ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారనేటటువంటి ఆత్మావలోకనం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ మామిడి రైతులకు సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని వారు అడ్రస్ చేయాలి అని వెళ్ళినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి వాస్తవాలు, గతంలో ఏం జరిగిందనే వాస్తవాలు కూడా వారి దగ్గర లేవు. 2018లోనే అప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము హయాంలోనే మామిడి రైతులకి సంబంధించినటువంటి వారిని ఏ విధంగా ఆ ఉత్పత్తి పెంచాలి, వారికి ఇవ్వాల్సినటువంటి వెసులుబాట్లు ఏంటి, వాటికి మార్కెట్ ఇంటర్వెన్షన్కి సంబంధించిన అంశాలు ఏ విధంగా వెసులుబాట్లు ఇవ్వాలనేటటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ 2019లో నాటి ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి సహాయాన్ని మామిడి రైతులకు చేశారు అని ఒకసారి ప్రశ్నిస్తే మనకి ఏ రకంగా కూడా ఆయన మామిడి రైతులని ఏ రోజు కూడా అడ్రస్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మామిడి రైతులు ఇబ్బంది పడుతుంటే వారికి ₹4 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సహాయం ఇచ్చేటటువంటి విధంగా, సబ్సిడీ ఇచ్చే విధంగా ₹12 వచ్చేటటువంటి తోత్పూరి సంబంధించినటువంటి రకానికి సంబంధించినటువంటి ధర ఎంతవరకు ఇవ్వగలిగిన వెసులుబాటు ఉందో అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా దాన్ని పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రశంసించేటటువంటి విధంగా అక్కడ ఉండేటువంటి రైతులకు కూడా వెసులుబాటు కల్పించాలనేటువంటి విధంగా వారు అడ్రస్ చేస్తూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని వ్యవహరించే తీరు కనపడుతుంది. అట్లాగే విశాఖపట్నాన్ని మనం చూసాం, ఋషికొండని ఏ విధంగా బోడిగుండు కొట్టారో, ఏ విధంగా అక్కడ ఉండేటువంటి ఆస్తులు కబ్జా చేయాలని చూశారో, సింహాచలం భూములను ఏ విధంగా కబ్జా చేయాలని చూశారో, ఏ విధంగా అక్కడ ఉండేటువంటి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. కేవలం ఒక విశాఖపట్నం అనే కాదు, అమరావతిని చూడండి, మీరు విశాఖపట్నం చూడండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో కూడా అభివృద్ధి ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నాయండి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిన తర్వాత ఒకవైపు ఓర్వకల్లు, మరొక వైపు ఏదైతే కడప జిల్లా దగ్గర ఉన్నటువంటి కోపర్తి, రెండింటినీ కూడా పారిశ్రామిక వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో, నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు పారిశ్రామిక వాళ్ళు తెచ్చుకునేటువంటి పరిస్థితి స్పష్టమైనటువంటి దాంతో డబుల్ ఇంజిన్ సర్కారు, వికసిత భారత్, అలాగే స్వర్ణాంధ్ర లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉంటే వినాశక ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారని ప్రజలకి సుస్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఇటువంటి వారిని ఏ విధంగా కూడా ఆహ్వానించరు, ఏహ్యభావంతో అసహించుకుంటున్నారు. వారు వాడేటటువంటి భాషని, ఇవాళ ఒక మహిళా శాసనసభ్యురాల మీద వాడినటువంటి భాషని, ప్రజల మీద వాడినటువంటి భాషని రప్పా రప్పా నరుగుతామనేటటువంటి పెద్ద ఏదైతే ఉన్నాయో ఆ యొక్క కటౌట్స్ పెట్టుకొని వారు బయటకు వచ్చారంటే, ఏ పార్టీ అయినా కార్యక్రమం చేస్తుంటే కటౌట్స్ ఎవరిస్తారంటే ఆ పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో దాన్ని ఆ కార్యకర్తలు పట్టుకొని ఆ స్లోగన్స్ ఇస్తూ కనబడుతుంటారు. ఇవాళ ఏదైతే స్వయాన మామిడి రైతులకు సంబంధించి వెళ్ళినప్పుడు పోలీసుల మీద రప్పా నరుగుతామనేటటువంటి వ్యాఖ్యలు చేశారంటే ఏ విధమైన పోకడలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు ప్రజలకి చాలా స్పష్టంగా కనబడుతుంది. సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి విధంగా ఉండేటటువంటి ఈ ప్రతిపక్ష స్థానం కూడా ఇవాళ రాలేదు, రేపు ఒక్క స్థానం కూడా రాకుండా 0కి పరిమితమయ్యేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైట్. రవిశంకర్ రెడ్డి గారు, ఒకవైపు పెట్టుబడులు పరిశ్రమలు రాకుండా జగన్ గ్యాంగ్ అడ్డుకుంటున్నారు, మరోవైపు ప్రభుత్వం ఏం చేయట్లేదని కూడా విమర్శిస్తున్నారు. జగన్ యొక్క ఈ రెండు ముఖాల్ని ప్రజలు గమనిస్తున్నారా? బేసిక్ సమస్య ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి స్వభావరీత్యా చాలా అరాచకవాది అనేది అందరికీ తెలిసిన విషయం. భారతదేశ రాజకీయాల్లో
అధికారం కోసమే పుట్టిన ఏకైక పార్టీ వైసీపీ. ఒక సిద్ధాంత ప్రాతిపదిక లేని పార్టీ వైసీపీ. సహజంగా సిద్ధాంత ప్రాతిపదిక లేనప్పుడు సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల మాఫియాలు ఒక చోట చేరి అధికారాన్ని చేజెక్కించుకోవాలనుకోవడం అన్నది, దానికి నాయకత్వం వహించడానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈరోజు. కాబట్టి ఈ ముఖం అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి గ్యాంగ్స్ అన్నింటికీ ఇప్పుడు కాదు, ఇది వైసీపీ పెట్టినప్పుడే చాలా పెద్ద చర్చ జరిగింది. ఒక సిద్ధాంత, ఇప్పుడు బీఎస్పీ ఉంది దేశంలో, అది బహుజనవాదం. లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగువాడి ఆత్మగౌరవం. కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, మార్క్సిజం. కాంగ్రెస్ పార్టీ ఉంది, లౌకిక తత్వం, దేశ స్వాతంత్రం, దాని భావజాలం. లేకపోతే బీజేపీ ఉంది, అది హిందుత్వం లేకపోతే మతతత్వం, దాని భావజాలం. లేకపోతే ఇంకొక టీఆర్ఎస్ ఉంది, తెలంగాణ అస్తిత్వం, దాని సిద్ధాంతం. కానీ ఏ రకమైన సిద్ధాంతం, ఏ రకమైన విధాన ప్రాతిపదిక లేని ఒక పార్టీ ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీనే. కాబట్టి సహజంగానే అట్లాంటి పార్టీకి నాయకత్వం వహించడం, అట్లాంటి పార్టీ అధికారంలోకి రావడం అన్నది ఆశ్చర్యకరం. అది వచ్చింది ఆ అధికార కాంక్ష తప్ప, అధికారాన్ని అనుభవించడం, అధికారానికి రావడం కోసం చేసే ప్రయత్నాలన్నింటినీ ఈ ముఖాలన్నీ కనపడుతుంటాయి. అందుకని ఏదైతే రాజకీయాల్లో అధికారమే పరమావధిగా, అధికారం ఒక్కటే లక్ష్యంగా బతుకుతున్నటువంటి పరిస్థితి ఉందో, ఆ పరిస్థితులకి ఇది ఒక మచ్చుతనకగా కనపడుతుంది. దీనికి ఎప్పుడు 2019 నుంచి 2024 దాకా చాలా పద్ధతిగా బీజేపీ సపోర్ట్ చేసింది. బీజేపీ వీళ్ళ వెనకాల ఉన్నది. ఈరోజు కూడా బీజేపీ జగన్మోహన్ రెడ్డికి కావాల్సినంత రకాలుగా మద్దతు ఇస్తుంది, సహకరిస్తుంది అనేది అందరి అభిప్రాయంగా కనపడుతుంది. కాబట్టి బీజేపీ యొక్క ప్రోద్బలంతోనే వైసీపీ కొనసాగుతుంది తప్ప ఈ రాష్ట్రంలో ఇంకొకటి ఏం కాదు. బీజేపీ ఉన్నా వైసీపీ ఉన్నా అది బీజేపీ పార్టీ లాగానే కనబడుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే మనం గమనిస్తే ఈరోజు ఆపరేషన్ కగార్ కానీ లేకపోతే కాంగ్రెస్ మీద దాడిలో బీజేపీ వాళ్ళకన్నా వైసీపీ చాలా ముందు ఉంటుంది. పేపర్లో చూస్తే, సాక్షిలో వాళ్ళ వార్తలు, వాళ్ళ వ్యాసాలు చూస్తే. అందుకని దానికి భావజాల పరంగా ఒక సిద్ధాంతం లేదు. సహజంగానే అధికారమే పరమావధిగా వ్యవహరించే పార్టీలకి ఈ రకమైనటువంటి పద్ధతుల్లోనే వ్యవహరిస్తాయి తప్ప దానికి ఒక ముఖం అంటూ ఏముంటుంది అని చెప్పేది నేను చెప్పదలుచు. రైట్, దినకర్ గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా మాట్లాడినా కొంతమంది ద్వారా రక్షణ ఏ విధంగా వస్తుందంటే ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చేశారు పెద్దలు రెడ్డి గారు. వారి వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీని మతత్వ పార్టీ అని అన్నప్పుడే ఆయన యొక్క డొల్లతనం కనపడింది. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి నేను ఆహ్వానించాల్సిన అవసరం లేదు. భారతీయ పార్టీ జాతీయవాద పార్టీ, లౌకికవాదం ముసుగులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నెత్తి మీద పెట్టుకొని మాట్లాడేటటువంటి వ్యక్తిగా ఆయన కనబడతాడు. ఆయన అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు అసలు రంగు బయట వేసుకునేటప్పుడు ఎవరైతే ఉన్నారో తప్పులు చేశారో వాటిని కాపాడేటటువంటి వ్యక్తులుగా మిగిలిపోతారు. చాలా తప్పు మాట్లాడారు వారు. సరే 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 రమేష్ గారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఏపీ అభివృద్ధి పరంగా కొన్ని దశాబ్దాలు వెనక్కిపోయింది. ఇంకా ప్రజలు జగన్ ట్రాప్లో పడితే రాష్ట్రానికి, వారి బిడ్డల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం కలుగుతుంది? ఇది జరిగితే దానికి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఈ మైనింగ్ కార్పొరేషన్ వ్యవహారం మీద కామెంట్ చేశారు. ఇటువంటి కుట్ర మీద విచారణ చేయాలి, విచారణ చేస్తాము అని చెప్పారు అని వస్తోంది వార్త. దీని మీద పోలీస్ కేసులు విచారణ వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. వాటిని ఎవరు కోర్టులో నిరూపించలేరు. వాటికి ఏమీ ప్రత్యేకంగా శిక్షలు ఉండవు. దీనిని ఎదుర్కోవాల్సింది ఎట్లా? దీన్ని ఎక్స్పోజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా, వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు లేక ఆయన పార్టీ చేసేటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ జనం పొరపాటున నమ్మి మళ్ళీ కనుక అధికారంలోకి తీసుకొస్తే వీళ్ళని, దానికి బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళది. ఎందుకంటే దాన్ని అడ్డుకోవడంలో గతంలో కూడా ఒకసారి విఫలమయ్యారు 2019లో. మళ్ళీ అదే సమస్య పునరావృతం అవుతుంది. కాబట్టి కేసులు పెట్టడం ద్వారా రాజకీయ అంశాలను ఎవరు ట్యాకిల్ చేయలేరు. ప్రజల్లోకి తీసుకెళ్లి ఏ రకంగా వైసీపీ వ్యవహరిస్తోంది, రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఆ పార్టీకి ఎటువంటి శ్రద్ధ ఎందుకు లేదు,
వాళ్ళు అధికారంలో లేకపోతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికైనా తెగబడతారు అనే విషయాన్ని ఆధారాలతో సహా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి. ఓకే అది చేయకపోతే వాళ్ళ వైఫల్యం అవుతుంది చివరికి. ఓకే రైట్ అండి, ధన్యవాదాలు రమేష్ గారు, దినకర్ గారు, రవిశంకర్ రెడ్డి గారు. ఇది వాటి ప్రతిధ్వని.